మోషే అదే విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నీ ముఖ దర్శనం చేయాల్సిన 1:14 కూడా చదవండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఆమేన్. అంటే ఎప్పుడైతే నువ్వు రక్షణ పడతావో నీ దేవదూతలలో నీకు ఆ ఆత్మలు కాపుదల కాదా అంటున్నాడు. దానికి ముందు కనుక ఇంకొక మాట చూసినట్లయితే మత్తయి సువార్త 18:10 కూడా చదవండి. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక ఉపమానం చెప్తారు. ఒక చిన్న బిడ్డలను పిలుస్తారు. ఈ చిన్నవారిలో జాగ్రత్తగా వినండి. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. అంటే యేసు ప్రభువుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే అక్కడ ఆరాధించే ఆ తండ్రిని, అక్కడ ఆరాధించే ఆ కుమారుని యేసు ప్రభుల వారిని, వారి దగ్గరున్న దూతలే ఈ చిన్నవాడికి కాపుదలను కాస్తంటే ఈ చిన్నవాడు ఆ పరలోకములో ఉన్న ప్రభువుని దర్శించడా? అనేక మంది చేత తృణీకరించబడిన నువ్వు నేను, ప్రభు ఏమంటున్నాడు? ఒక చిన్నవాడిని పిలిచి, అంటే ఆ స్థానంలో నిన్ను నన్ను పెట్టుకోండి. అనేక మంది మనల్ని అరే ఇటు చిన్నవాడు నన్ను తృణీకరించారు, నన్ను అనేక మంది తృణీకరించారు. ఎప్పుడు కూడా క్రీస్తు సారూప్యాన్ని నేను వదిలిపెట్టుకోలేదు, ఇంకా నన్ను నేను సరిచేసుకున్నాను. గద్దింపు వారికి తైలాభిషేకంగా తీసుకుంటే ఆశీర్వదించబడతారు. ఆమేన్. అయితే ఆ చిన్నవారిని ప్రభు పిలిచినవాడు అనేక మంది నువ్వు పనిచేసే స్థానంలో కానీ నువ్వు వర్క్ చేసే స్థానంలో అనేక మంది నిన్ను తృణీకరించినట్లయితే యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో ఆ బిడ్డలు నా దగ్గర రానియండి. వారికి నా తండ్రి వద్ద ఉన్న దూతలు ముఖ దర్శనం చేసే దూతలంట. అటువంటి దూతలే ముఖ దర్శనం చేస్తే ఆయన రక్తం చేత కడగబడిన నువ్వు నేను, వధు సంఘంగా ఇక్కడ కూర్చొని ఉన్న నువ్వు నేను, ఆయన వధువు సంఘంగా పేరు పెట్టి మనల్ని సంఘం నుంచి ఉన్న మనల్ని దేవుడు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి అర్హులుగా మార్చడా అండి? మారుస్తాడా? మార్చడా? ఆ విశ్వాసము, ఆ నిరీక్షణను మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆ నిత్యత్వంలో ఆయన ముఖాన్ని చూస్తేనంట ఆకలి దప్పులే ఉండవంటండి. ఆమేన్. మనం కూడా ఉట్టి మాటలు అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, నువ్వు వచ్చావు నా కడుపు నిండినట్టే అంటాము. సహజంగా ఉరికినే మన ప్రాస వాడతాము, నువ్వు ఉంటే చాలు అంటాము సహజంగా. కానీ వాడున్నాక మళ్ళీ మన ఆకలి మందే, పైకి అన్నా కానీ మళ్ళీ ఆకలి అవుతుంది, తింటూనే ఉంటాము, సంతృప్తి తీరదు. మనం ఒక మనిషి కొరకు ఎదురు చూసినప్పుడు అంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా మన నిత్య అన్న కానీ మరి శ్యామిల అన్న కానీ వీళ్ళందరూ ఎదురు చూశారు. వచ్చాక మళ్ళీ రొటీనే. దూరంగా ఉన్నప్పుడు అరే నిన్ను చూడలేవు అంటే సహజంగా నేనైనా అంతే. సోదరు ప్రియా కూడా 10 నెలలు ఉన్నప్పుడు అరే మిమ్మల్ని వెళ్ళిపోతాడు మాట్లాడాలి కదా సహజంగా. కానీ యేసు ప్రభుతో ముఖ దర్శనం చేసినప్పుడు అటువంటి ఏమీ ఉండవంటండి. ఎంత సంతోషం, ఎంత నిరీక్షణ. అయితే ఆయన సారూప్యంలోకి మార్చబడుతూ ఉన్నప్పుడు ఆయన కొన్ని కిరీటాలు ఇస్తాడంట. ఆ కిరీటాల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా అక్షయ కిరీటం. ఇప్పుడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:14 చదవండి. దవదవ 3:14 చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. అంటే గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని అంటున్నాడు. పౌలు ఏమని పిలుస్తున్నాడో తెలుసు ఇక్కడ మనల్ని? అయ్యా ఎప్పుడు కూడా సంఘంలో ఉన్న విశ్వాసి ఎప్పుడు పరుగు పందాలు చూసే ప్రేక్షకుల్లాగా ఉండొద్దు. పరిగెత్తుదాం ప్రభు కొరకు. ఎప్పుడు ప్రేక్షకుల్లాగే కూర్చోవద్దు. నేనే ఎందుకు చేయాలని అనుకోవద్దు. అపోస్తలుడైన పౌలు తర్వాత చెప్తా ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ మాటలు రాసి ఉన్నాడు. ఎప్పుడు క్రైస్తవుడిగా ప్రేక్షకుడిగా ఉండొద్దు.
నాతో కలిసి పరిగెత్తడానికి రమ్మని పౌలు పిలుస్తున్నాడండి ఇక్కడ. అది యొక్క పౌలు యొక్క ఆ ఉద్దేశము. రండి కలిసి పోరాడదామని పౌలు పిలిపిస్తున్నాడు మనకి. రండి మనకు కలిగే అక్షయ కిరీటం కొరకు అందరం కలిసి పోరాడదాం, పరిగెడదాం అని అంటున్నాడు. మరి నువ్వు నేను ఇంకా పరిగెత్తే స్వభావాల్లో ఉన్నామా? లేదంటే అరే కాసేపు పరిగెత్తుదాం, కాసేపు ఆగుదాం, కాసేపు పరిశుద్ధంగా ఉందాము, తర్వాత లోకపరమైన వాటిల్లోకి వెళ్ళిపోదాం. కాసేపు పౌలు అంటాడు, ఆయనకేమీ లేదు కాబట్టి అంటాడు, మనకంటే భార్య ఉంది, పిల్లలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాసేపు పరిగెడతాము, కాసేపు ఆగిపోతాము. పౌలు అయితే అలా అంటలేదండి. మన కొరకు వాడబారని అక్షయ కిరీటం కొరకు రండి కలిసి పరిగెడదాం, పోరాడదాం అంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము? ఆ పరుగు పందాలు చూసే, ఆ క్రికెట్లు చూసే, ఆ ఫుట్బాల్ చూసే ప్రేక్షకుల్లాగా ఉన్నామా? ప్రభువు కొరకు పనిచేసే ఆ పరుగు పందెం ఎత్తే పరుగు ధీరుడిగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాము. నీకు నాకు ప్రభు వాడబారని కిరీటాన్ని ఇవ్వడానికి ఆశపడుతున్నాడండి. ఆ పరుగు పందాల్లో నువ్వు నేను అర్హులుగా తీర్చిదిద్దాలని ఆయన ఆశపడుతున్నాడు. రెండవదిగా ఆనంద కిరీటం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటిగా వాడబారని అక్షయ కిరీటాన్ని నీ మీద ధరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా ఆనంద కిరీటం, క్రౌన్ ఆఫ్ రిజాయిస్. 1 తెస్సలోనికి పత్రిక 2:19. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఏమని రాస్తున్నాడండి తెస్సలోనికీయులకు? అద్భుతమైన మాట. మళ్ళొక్కసారి చదవమ్మా. అది ఏలయనగా జాగ్రత్తగా చదవండి. మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. ఆమేన్. ఆయన రాకడి ఎదుటకు సిద్ధపడే ప్రతి ఒక్కరికి ఆనంద కిరీటము. ఆయన రాకడ కొరకు ఈ లోకంలో ఉన్న భార్య భర్త ఈ యొక్క బంధం ఒక దినమున ఆగిపోయే బంధం ఇది. ఒక దినమున ఆ యొక్క విడిపోయే బంధం ఇది. ఆయన పిలిచినప్పుడు భార్యకు భర్త తోడుండకపోవచ్చు, భర్తకు భార్య తోడుండకపోవచ్చు. ఒక దినమున అందరం విడిచి వెళ్ళవలసిన వారమే. కానీ విడిచిన వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వారి కొరకు కాకుండా ప్రభు యొక్క ఆ యొక్క నిత్యత్వం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆ ఆనంద కిరీటాన్ని ఆయన కొరకు ఎదురు చూడటమే ఒక ఆనందం అంట. ఆనంద కిరీటముగా ఉంటుందంట మనకి. అయితే ఇంకొక మాట చూసినట్లయితే 2 కొరింథీయులు 3:2 మాట కూడా చూద్దాం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆమేన్. అరే బాబు, అది కాదు ఇది కాదు, మీరే ఒక క్రీస్తు పత్రిక. మా ద్వారా, మా పరిచర్య ద్వారా బలపడుచున్న, రక్షణ సంపూర్ణలతోకి నడిపించబడుతున్న మీరే ఒక పత్రిక అని పౌలు అంటున్నాడండి తెస్సలోనికీయులకు రాస్తా. అంటే మీరే పత్రిక అంటే నువ్వు నేను ఒక పత్రిక, సువార్త పత్రిక. అన్ని విషయాల్లో మనం చూడగానే ఈతను క్రీస్తు ప్రభు అయిన బిడ్డ, ఆ పత్రికగా మనం కనిపించాలి. ఆ పత్రికగా మనం ఎదుటివారి కొరకు శ్రమ పడాలి, ఎదుటివారి కొరకు సహాయం చేసే విధంగా ఉండాలి. ఇంకొక మాట చదివినట్లయితే అపోస్తుల కార్యం 1:8 కూడా చదువుదాం. అంటే మీ రాతి హృదయాల్ని తీసివేసి మీ మెత్తటి హృదయం పైన క్రీస్తు ముద్రగా మీరు ఉన్నట్లయితే, క్రీస్తు పత్రికగా మీరు ఉన్నట్లయితే,
ఆ ఆనంద కిరీటము మీకు ధరించబడుతుందని ప్రభు యొక్క ఉద్దేశం చెప్పటం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పెను. నువ్వు ఏ పరిస్థితిలోకి వెళ్ళినా సాక్షిగానే ఉండాలి. నువ్వు స్కూల్కి వెళ్ళినా సాక్షిగా ఉండాలి, ఐటీ జాబ్ చేసినా సాక్షిగా ఉండాలి, ఒక అన్నిటితో మాట్లాడినా సాక్షిగా ఉండాలి, ఒకళ్ళు నువ్వు ఫోన్లో ఎవరితోనో మాట్లాడినా యేసు ప్రభు సాక్షిగా ఉండాలి. నువ్వు ఈ లోకము ఇప్పుడు సువార్త చెప్పాలంటే అన్ని మార్గాలు క్లోజ్ అయిపోతున్నాయి. మనకి సువార్త చెప్పలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నామండి. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటున్నాడు, నేను ఏదో స్మాల్ వీడియో క్లిప్ చూస్తే పాస్టర్లను కూడా వాడొక వెధవా అంటున్నాడు. ఏమి లాంగ్వేజ్ అది నాకు అర్థం కావట్లేదు. అది సి లాంగ్వేజా, C++, జావా లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక సేవకుడే. పాస్టర్ గారంట ఇట్లా బైబిల్ పట్టుకొని వాక్యమైపోయి వదిలిపెట్టి వెళ్తే ఇంకొకళ్ళు వచ్చి ఆ బైబిల్ తీసుకొని వెళ్తున్నారంట. ఇది ఆయన చూశాడంట. ఆయన విమర్శిస్తున్నాడు. ఈ పాస్టర్లంతా ఇది మనం ఇది క్రీస్తు స్వారూప్యం కాదండి. ఇది ఆనంద కిరీటాన్ని పొందుకునే స్వారూప్యం కాదు. ఇది ఒక వేద పండితుడు హైందవ వాటిల్లో ఆ ప్రవచనాలు చెప్పే ఒక గొప్ప ఆయన వ్యక్తి అంటున్నాడు ఒక మాట. ఏమని మాట అంటున్నాడో తెలుసా? మంచి ఉంటే ముందు చెప్పాలంట, చెడుంటే వెనక చెప్పాలంట. అది ఒక హైందవుడు నేర్పిస్తున్న పాఠం మనకిది. మంచి ఉంటే ముందు చెప్పాలంట, చెడుంటే వెనక చెప్పాలంట. మనమేమో చెడునే ముందు చెప్తున్నాము, మంచిని అసలు చెప్తున్నామో లేదో తెలియదు. ఒక హైందవుడు పెద్ద ప్రవచనాలు చెప్పే ఆయన ఒక వ్యక్తి, ఎవరో కదా గరికపాటి అయ్యగారు చెప్తున్నారు ఒక గొప్పటి మాట. ఏముందో చెప్పడంలో గొప్ప మాట చెప్తున్నాడు. నేర్చుకోవటానికి ఆ మాట అయితే, మనకు నీతి నేర్పించడానికి ఏ మాట అయితేనేంటండి. అయితే ఈ ఆనంద కిరీటము నువ్వు పొందుకోవటానికి ఇంకా ఒక మాట ఏంటంటే, ఫిలిప్పీలు రాసిన 4:15-17 కూడా చదువుకుందామండి. అంటే ఈ ఆనంద కిరీటాన్ని పొందుకోవడానికి ప్రభు సాక్షిగా జీవించాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని నువ్వు నడిపించబడాలి. మూడోదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-17 చదువుకుందాం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. ఆమేన్, ఆమేన్. మన సంఘంలో కూడా తినక సంఘ క్షేమానికి ఇచ్చేవారు ఉన్నారండి. వారు తినక కూడా సంఘ క్షేమము, ఇది నా సంఘము, ఇది మా పరిచర్య, ఇది మా వధువు సంఘము, దేవుడు వస్తే రాకల్లో ఎత్తబడే సంఘంగా ఉండాలని ఈ సంఘాన్ని ప్రేమించి ఇచ్చేవారు ఉన్నారండి. మేము కానుకల కోసం ఎప్పుడు బోధలు చేసేవాళ్ళం కాదు. కానుకడా అక్కడ పెడతాము. సంఘ అవసరత తెలిసి ఉన్నవారు, దేవుడి చేత ప్రేరేపించబడినవారు, ఇది మా సంఘము, ఇది మా పరిచర్య అని సహకరించేవారు అని పౌలు అదేమంటున్నాడు, నేను తెస్సలోనిలో ఉన్నప్పుడు కూడా మీరు సహాయం చేశారని ఫిలిప్పీలకు రాస్తున్నాడండి. నేను మాసిదోనియాలో ఉన్నప్పుడు కూడా ఎక్కడున్నను మీరు సహకరిస్తున్నారండి అని అంటున్నాడు. అప్పుడేమన్నా మనీ ఆర్డర్లు ఉన్నాయా మనకి? ఎట్లా ఉంటుంది పౌలుకి సహాయము? మనీ ఆర్డర్లు ఉన్నాయా? ఫిలిప్పీలు ఎక్కడ ఉంటారు, తెస్సలోనియలకు ఎక్కడ ఉంటారు, మాసిదోనియా వాళ్ళు ఎక్కడ ఉంటారు? చెక్ చేయండి. అప్పుడేమన్నా మనకు వస్తువులు ఉన్నాయా, లేఖలు ఉన్నాయా రాయటానికి? ఈ దేశం రాస్తే తెసపోవడానికి ఎవడున్నాడు ముందు? ఇప్పుడు అన్ని అవసరతలు ఉన్నాయి. ఇది మన పరిచర్య. నువ్వు ఆనంద కిరీటము పొందుకోవాలనేది, నీ కుటుంబంలో ఆనంద కిరీటాన్ని నువ్వు ధరింప చేయాలంటే నువ్వు ఏ పరిచర్యలో ఉన్నా కానీ సహకరించేవాడిగా ఉండాలి. ఏ సంఘములో ఉన్నా కానీ పౌలు అదే అంటున్నాడు. నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మీకు విస్తారమైన మాట చదవం ఒకసారి.
లాస్ట్లో మాట. నేను ఈవిని అపేక్షించి ఆ, ఇలాగు చెప్పుటలేదు గాని ఆ, మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆ. అపేక్షించి చెప్పుచున్నాను. ఆమేన్. మీ లెక్కకు విస్తారము, మీరిచ్చే ప్రతి ఒక్క దేవుని అర్పణ కూడా విస్తారమైన బహుమానాలు దేవుడు దయచేస్తాడు. పెద్దగా నేను అమెరికన్ చర్చిలో ఉన్నప్పుడు ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది, నా కళ్ళు కూడా తెరిపించింది. 3 నెలల మా చర్చిలో, అమెరికన్ చర్చిలో ఒకటి ప్లెడ్జ్ ఉంటుందంట. ప్లెడ్జ్ ఉంటుంది. అదేంటంటే నీ టైట్స్, నీ దశం భాగాలు, నువ్వు ఆత్మీయంగా బలపడే సంఘాలు, గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మ వర్ధిల్లుతుందంటేనే నేను అనేది, మీ ఆత్మీయంగా బలపడే సంఘాల్లో మీ యొక్క దశం భాగాన్ని ఇవ్వండి. 3 నెలలు ఇవ్వండి. మీకు ఏదన్నా ఆర్థిక సమస్యలుంటే మరలా మీరేదైతే 3 నెలలు ఇచ్చారో ఆ కానుక మీకు రిఫండ్ ఇవ్వబడుతుందని మా పాస్టర్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి అక్కడ పేపర్లో పెడతాడు, అమెరికన్ చర్చ్లో, ఫౌండింగ్ ఫెయిత్ వర్షిప్ సెంటర్లో. అయితే ఆ సహోదరంట ఆ పేపర్ తీసుకుందంట, కానీ బైబిల్లో పెట్టుకుందంట, ప్లెడ్జ్ చేయలేదంట. అయితే ఒక దినం ప్రభువు ఆమెతో మాట్లాడితే ఇవ్వటం ప్రారంభించిందంట. ఎప్పుడైతే ఇవ్వటం ప్రారంభించిందో ఆమె తీసుకున్న లోన్లు కూడా క్లోజ్ చేసేసారంట, డబ్బులు కట్టకుండా. ఆమె చెప్తున్న అద్భుతమైన సాక్ష్యం, అన్ని లోన్లు కూడా క్లోజ్ చేశారంట. ఇంకొకటి చెప్పన, ఆమె అంట అప్పుడు ఇచ్చేటప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో దానికి 2 రెట్లు పైన ప్రమోషన్ వచ్చిందంట. ఇది సజీవమైన సాక్ష్యం. మేము ఇదే ఇవ్వగలం అనుకుంటే నమ్మకంగా, ఆ నమ్మకమైన ఆ డాలర్ అనే దాంట్లో వేయండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ యొక్క ఆ ఫైనాన్షియల్ ఆర్థిక విషయాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. నేను కూడా ఆర్థిక విషయాల్లో ఉన్నాను. నా కానుక మొత్తం దానికే ఇవ్వగలను నేను. ఆమేన్. నేను ఎప్పుడు ఈ పరిచయ నిమిత్తము ఖర్చు పెట్టడానికి నా క్రెడిట్ కార్డులు చూసుకోవాలా, నా డెబిట్ కార్డులు చూసుకోవాలా, పులిపెట్టమని చెప్తున్న ఆ ప్రభువే సాక్ష్యం దానికి. ఈనాడు మేము కుటుంబంగా ఉండి కడుపు నిండా తిని సంతోషంగా ఉండాలని మా సంఘాన్ని మర్చిపోయి ఎప్పుడు మేము అనుకోలేదు. ఆమేన్. ఎప్పుడు కూడా మేము తినాలి, మా సంఘము తినాలి, మేము ఆశీర్వదించబడాలి, మా సంఘము ఆశీర్వదించబడాలి. మా సంఘం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మా సంఘం కన్నీటితో ఉన్నప్పుడు మేము ఎప్పుడు ఆనందంగా వెళ్ళి రెస్టారెంట్లకు వెళ్ళి మేము ఎప్పుడు తినాం, మా పిల్లల్ని ఎప్పుడు తీసుకుని వెళ్ళాము. నేను పాడే పాట కట్టుబడి ఉంటా, సంఘక్షేమమే నా ప్రాణమాయన. మా పరిశుద్ధులు మాకు నేర్పించిన పాఠం అది, సంఘక్షేమమే నా ప్రాణమాయన. ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చిన సంఘంలో నువ్వు దాన్ని ప్రేమిస్తా, ఆ సంఘక్షేమాన్ని కోరుకుంటే దేవుడు ఆనంద కిరీటాన్ని దయచేస్తాడు. చివరిగా సమయానుప్రభంగా ఇంకో కిరీటాలు చెప్పిన నీతి కిరీటాన్ని గురించి మాట్లాడదాం. 1 తిమోతి 4:7 1 తిమోతి 4:7 గురించి నీతి కిరీటం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. 1 తిమోతి 4:7 అదేనా? ఒక్క నిమిషం. ఒకటో తిమోతి ఒక్క నిమిషం. 1 తిమోతి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. అదే చదవండి, సారీ. 2 తిమోతి 4:7 సారీ, చదవండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఆమేన్. ఒక్కసారి ఆలోచిద్దామండి. పౌలు ఎటువంటి సమయాల్లో ఈ మాటలు రాశాడు తెలుసా? మంచి పోరాటం పోరాడుతున్న ఎప్పుడు రాశాడు తెలుసా? ఆయన పడుకొని బెడ్రూమ్లో ఉండి రాయలేదు, ఆయన కడుపు నిండా తిని రాయలేదు ఈ మాటలు. ఆయనంట ఈ మాటలు రాసేటప్పుడు ఇంకొన్ని రోజుల్లో ఆయన్ని శిరచ్ఛేదనం చేస్తారంట, అప్పుడు రాస్తున్నాడండి ఈ మాటలు.
క్రీస్తు శకం 61లో నీరో చక్రవర్తి అంట ఆయన్ని బంధించాడంట. బంధిస్తే రోమా చక్రవర్తి నీరో వాళ్ళు బంధిస్తే ఆ తర్వాత దేవుని కృప వలన మరలా పౌలుని విడుదల చేస్తాడంట. పౌలు అన్ని చోట్ల గుర్తుపెట్టుకోండి, క్రీస్తు శకం 61లో ఆ యొక్క 61లో ఆ యొక్క నీరో చక్రవర్తి పౌల్ని బంధించి చెరసాల్లో వేస్తే ఆయన బయటకు వచ్చాక మరలా యమా పరిచర్య చేస్తాడంట 61 నుంచి 64 దాకా. అద్భుతమైన ఘనమైన సేవ చేస్తాడంట. ఈ ఘనమైన సేవను, ఈ క్రీస్తు నామం వర్ధిల్లుట, ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా మార్చబడట అనేది ఆ యొక్క రోమా చక్రవర్తి మరలా మళ్ళా పౌలుని తీసుకొచ్చి ఒక భయంకరమైన ఒక జైల్లో మరలా పెడతారంట. మరలా పెట్టినప్పుడు ఆ పెద్ద ఆయన పౌలు గారంట అప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని అప్పుడు రాస్తాడంట ఈ మాటలు. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? తిమోతికి రాస్తున్నాడంట ఈ మాటలు. ఒక మాట చెప్పిన పౌలు ఆ సమయంలో ఎట్లుండి ఉంటాడో, ఆయన సగం బట్టతలంట, కాళ్ళు వంకరలు పడిపోయి ఉంటాయంట, కళ్ళు చిన్నవంట పౌలి. ఇక నాకు తెలిసి ఆ బోన్స్ లాగా ఉంటాయి. కానీ ఒక భక్తుడు అంటాడండి ఆయన గురించి, ఆ సమయంలో కూడా దేవదూతల మాదిరి ఉంటాడంట అండి పౌలు. ఆమేన్. దేవదూతల మాదిరి ఉంటాడంట పౌలు. ఆ సమయంలో ఈ మాట అంటున్నాడు. ఏ మాటలు తిమోతికి రాస్తున్నాడంట? ఇప్పుడు చదవండి 4:7 గట్టికి ఇప్పుడు చదవండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. అందరికీ అనుగ్రహిస్తాడంటండి. ఏంటది? ఆ యొక్క నీతి కిరీటము. అయా తిమోతి, నీకే కాదు అందరికీ అనుగ్రహిస్తాడా నీతి కిరీటము. ఎప్పుడో తెలుసా? నీ శరీరాన్ని నలగొట్టుకున్నా ఉంటుంటే ఆయన స్వరూపం చొప్పున మాట్లాడుతూ ఉంటాం. మనం చర్చిలో మెసేజ్లు పెడితే ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ ఉండదు. మేమేం ఫీల్ కావండి. అదే మీ మేనేజరు లేదంటే మీ టీచర్ ఎవరైనా మెసేజ్ పెడితే మీరు రెస్పాండ్ అవుతారు. మేము మెసేజ్ పెట్టినా మేము ఏదో రియాక్ట్ అయిపోయినా ఏం పెద్ద ఫీల్ కాము. ఎందుకంటే మీరు ఆల్రెడీ మనసులో రియాక్ట్ అయ్యారని అనుకుంటాం. మేమేం బాధపడం. క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుట. అన్న అంటే తమ్ముడు అనేలాగా ఉండాలి, అక్క అంటే చెల్లి అనేలాగా ఉండాలి, బిడ్డ అంటే తండ్రి అనేలాగా ఉండాలి. అది క్రీస్తు ప్రేమ. అన్ని విషయాల్లో క్రీస్తు స్వారూప్యం చొప్పున, ఏ విషయాల్లో మనం క్రీస్తు స్వారూప్యం చొప్పున ఇంకా మార్చబడలేకపోతున్నాం. గర్విష్ఠులుగా ఉంటే క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడలేము. చేసిన మేలుని మర్చిపోయేవాడుగా ఉంటే గర్విష్ఠులుగా, ఆ చేసిన పైన మర్చిపోయి తిరిగిపోయేవారుగా ఉంటే యేసుక్రీస్తు యొక్క స్వారూప్యం చొప్పున మార్చబడలేమండి. కళ్ళు మూసుకుంటారా? ఈ చిన్న వర్తమానమే ఆ నీతి కిరీటం గురించి మాత్రమే ఈరోజు మనం మాట్లాడి ఉన్నాము. ఆ అక్షయమైన కిరీటాన్ని గురించి మాత్రమే మాట్లాడుకొని ఉన్నాము. థ్యాంక్ యూ జీసస్. ఆదరణ నీవేగా, పాడమైంది. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవే
ఆశ్రయ దుర్గము, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌరులు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌరులకు కాచినావు, జీవితము ఇచ్చినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ వేగా. అందరము ఆనందము నీవేగా, ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. అందరం కలిసి పడదాం. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు అందరము విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మరి నిత్య అన్న ప్రార్థించబోతుండగా వాక్యం నిమిత్తము మరి ఎటువంటి కిరీటం కొరకు నువ్వు ఆశపడుతున్నావు? వాడబారని అక్షయ కిరీటం కొరకు పరిగెడుతున్నావా? ఈ లోక సంపాదన కొరకు, లేదంటే ఈ లోకంలో ఉన్న ఆశా మమకారాల కొరకు పరిగెడుతున్నావా? ఆనంద కిరీటం కొరకు పరిగెడుతున్నావా? ఆత్మల రక్షణ కొరకు పరిగెడుతున్నావా? దేని కొరకు
నువ్వు పరిగెడుతున్నావు. నీకు ఒక మాట చెప్పునా, ఈ లోకమైన పరుగు పెడితే దప్పికవుతుంది. కానీ ఆ అక్షయ కిరీటం కొరకు పరిగెడితే ఆ దప్పిక ఇంకా పెరుగుతుంది. కానీ ఆ దప్పిక సంతృప్తి చెందదు, ఆ దప్పిక తీర్చబడదు. అటువంటి దప్పికను నువ్వు కలిగి ఉన్నట్లయితే, నాకు తెలిసి అపోస్తలుడైన పౌలు కడుపు నిండా ఇప్పుడు కూడా నాకు తెలిసి అన్నం తిని ఉండడు. కడుపు నిండా ఆయన నాకు తెలిసి ఆయన దప్పిక తీర్చుకొని ఉండడు. ఎందుకంటే ఈ లోకపరమైన దప్పికలు తీర్చుకుంటే ఆ పరలోకము ఆ యొక్క అక్షయ కిరీటం కొరకు దప్పిక తీర్చబడుతుందని భయపడ్డాడేమో. సిద్ధపడదామా? సహోదరుడు ప్రార్థించబోతుండగా ప్రార్థన. స్తోత్రం. కృప కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నీ శ్రేష్టమైన నామమునకై స్తోత్రాలు, వందనాలు అయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి మన ఆయన ఈ యొక్క అట్లాంటి హోసన్న ప్రభా తెలుగు సంఘంలో అయా మన ఆయన ఈ యొక్క ఆగస్టు మాసము ప్రభా చివరి వారములో పరిశుద్ధ దినములో అయా ప్రభా మన ఆయన మా యొక్క ప్రయాణాలందు తోడుగుండి ప్రభా నీ మందిరానికి నడిపించి ప్రార్థించి అయా ఆరాధనలో పాల్గొని ప్రభా నీ సేవకుని ద్వారా మీరు హెచ్చరించిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ప్రభా అవునయ్యా, మా యొక్క ఆత్మీయ జీవితంలో దేని కొరకు మేము పరిగెత్తుతున్నాం ప్రభా? అక్షయ కిరీటం కొరక, ఆనంద కిరీటము కొరక, లేదంటే ప్రభా మా యొక్క సొంత స్వలాభావాల కొరక అనేటువంటి యొక్క మనైనా ప్రభా ఆత్మ పరిశీలన కొరకు ప్రభా నీ సేవకుని ద్వారా మనైనా మీరు బోధించినటువంటి బోధనను బట్టి నీకు స్తోత్రాలు, వందనం చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా యొక్క దైవికమైనటువంటి వర్తమానము మనైనా అయా మా ఆత్మీయ జీవితాలను ప్రభా కట్టే విధానంగా అయా మా ఆత్మీయ జీవితాలకు ప్రభా ఒక సవాలుగా అయా ఈరోజు మనైనా ప్రభా నీ సేవకుని ద్వారా ప్రభా మమ్మల్ని ప్రభా బలపరిచినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం మనైనా. అవునయ్యా, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి అయా, క్రీస్తు స్వరూపంలోనికి మేము మార్చబడాలి అన్నప్పుడు ప్రభువా మనైనా ప్రభువా మనైనా నీ యొక్క స్వరూపంలో మేము బలపరచబడాలి అయా. మార్చబడినప్పుడు ప్రభువా మనైనా ఏ విధంగా అయితే మీరు ప్రభా తండ్రి ఏకముగా ఉండి మనైనా ప్రభా తండ్రి యొక్క చిత్తము కొరకు ప్రభా మీరు ప్రయాసపడ్డారో ప్రభా మేము కూడా మనైనా క్రీస్తు యొక్క మనైనా ప్రభా ప్రయాస కొరకు ప్రభా మనైనా ఆ యొక్క కిరీటమును ప్రభా వాడబారనటువంటి ప్రభా మనైనా ఆ యొక్క కిరీటము కొరకు ప్రభా మేము పందె పరుగులో మా యొక్క జీవితంలో అయా పరిగెత్తడానికి కృపను మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. దైవమే నిన్ను గణపరుస్తున్నామయ్యా, నీకే స్తోత్రాలయ్యా. అయా మనైనా యొక్క జీవితం అనే పరుగు పందెములో అయ్యా ప్రభా మా యొక్క భక్తి జీవితంలో ప్రభా మనైనా ఎక్కడైతే ప్రభా మేము కుంటు పడుతున్నామో, మనైనా ఎక్కడైతే ప్రభా తప్పించుకుంటున్నామో, ఎక్కడైతే ప్రభువా దేవా మా యొక్క జీవితాల్లో ప్రభా మేము అలసిపోతున్నామో అయా, ఎక్కడైతే ప్రభువా మనైనా మా యొక్క పందెపు పరుగును ప్రభా ఆపేసామో అయా, మేము ఆపివేయకుండా ప్రభా పరిశుద్ధ గ్రంథమందు ప్రభా నన్ను నీ యొక్క సేవకుడైనటువంటి పౌలు ద్వారా అయా మీరు మాతో మనైనా ఆయన యొక్క జీవితం ద్వారా ప్రభా ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా మమ్మల్ని ప్రభా ఈరోజు నీ యొక్క సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడి హెచ్చరించిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా, పౌలు భక్తుడు అంటాడు, మీరు మా పత్రికలై ఉన్నారు ప్రభా, ఇదిగో నేను పరిగెత్తుతున్నాను, నా యొక్క పందెపు పరుగునందే నేను పరిగెత్తుతున్నాను అని అంటున్నాడు ప్రభా. అవునయ్యా దేవా, మా యొక్క జీవితంలో కూడా మనైనా ఆ యొక్క కిరీటముల కొరకు వాడబారనటువంటి కిరీటం కొరకు అయా మేము పరిగెత్తడానికి కృపను మీరు దయచండి ప్రభువా. మనైనా సొంత స్వలాభం కొరకు ప్రభా ఉదయం లేచిన మొదలుకొని అయా ప్రభువా మా యొక్క చివరి దినం వరకు కూడా ప్రభా బెత్తడు కడుపు కొరకు అయా మేము పరిగెత్తడమే అవుతుంది. కానీ ప్రభువా నీ యొక్క స్వరూపంలో మేము మార్చబడి అయా ప్రభా మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి వాడబారనటువంటి కిరీటము కొరకు అయా మేము ముందుకు పరిగెత్తడానికి కృపను చూపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. అయా మా యొక్క అట్లాంటి హోసన్న తెలుగు సంఘములో అయా ఎవరైనా సరే ప్రభువా మన యొక్క కిరీటముల కొరకు ప్రభువా మనైనా పరిగెత్తకుండా స్వలాభం కొరకు పరిగెత్తుతున్న జీవితాలు ఉన్నట్లయితే ప్రభువా మమ్మల్ని సరిచేయండి దేవా. మనైనా యొక్క సెప్టెంబర్ మాసంలో అయా నూతన మాసంలో ప్రభువా మేము వెళ్తుంటుండగా కృప చూపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా. నీ సేవకుని ద్వారా అయా మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు
అయా మా యొక్క అట్లాంటా ఓసన తెలుగు సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని అయా మీరు పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి దైవమే. నీకు స్తోత్రాలయ్యా ప్రభువా. మా యొక్క జీవితంలో మా నాయన మేము దేని కొరకు పరిగెత్తుతున్నామో ప్రభువా, మరొకసారి ప్రభువా నీ యొక్క సేవకుని ప్రభువా సిలువ చాటున ప్రభువా మన మీరు ఉంచి మీరు మాట్లాడి మీరు మమ్మల్ని హెచ్చరించిన విషయాలను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. అంతేకాకుండా ప్రభువా సంఘం యొక్క అవసరత ప్రభువా సంఘ కాపరి యొక్క అవసరతలు ప్రభువా మేము గుర్తెరిగి మా నాయన ప్రభువా మేము సహాయపడేలాగున ప్రభువా మా చేతులను బలపరచండి ప్రభువా. అయా మా కార్యములను బలపరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు. అవును ప్రభువా మన నాయన పౌలు చెప్తూ దేవ మాసిదోనియా సంఘం గురించి ప్రభువా కొరింథీ సంఘం గురించి మనైనా ప్రభువా మనైనా తాను తెస్సలోనిక సంఘం గురించి తాను చెప్తూ అయా మనైనా వాళ్ళు ఎంతగానో సహాయం చేశారు, వాళ్ళు ఎంతగానో ఆదుకున్నారు, వాళ్ళు ఎంతగానో ప్రభువా వాళ్ళకి గుప్పిళ్ళు విప్పారు అన్నట్టుగా అయా మేము కూడా దేవా మనైనా ఈ యొక్క కిరీటములు పొందుకోవాలి అని అంటే అయా సేవకుని సేవను బలపరిచేవారుగా మేము ఉండాలి. సంఘం యొక్క అవసరతలు తెలిసి ప్రభువా వాటిని ప్రభువా మనను మేము తీర్చేవారుగా మేము ఉండాలి ప్రభువా. స్తోత్రాలు అయా. మనైనా సంఘ బిడ్డలను ప్రభువా పట్టించుకొని దేవా సంఘ బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి సేవకుని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు అయా. అయా ఆయనకి ఇచ్చిన భారమును బట్టి సేవను బట్టి అయా ప్రభువా ఆయన మాకు బోధిస్తున్న బోధను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నీ సేవకుల అయా బోధన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇక రాత్రి సాయంకాల సమయంలో మరొకసారి నిన్ను కీర్తిస్తూ నిన్ను గణపరుస్తూ అయా సేవకుని మీరు దీవించండి, సేవకుడుకున్న అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి, సేవకురాల్ని కూడా మీరు ఆస్వాదించండి ప్రభువా. మన ఈ పరిచర్యను అంచెలంచెలుగా అయా మీరు అభివృద్ధిలోనికి మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువా. యొక్క ఆల్పరేట లోకల్లో ఉన్నటువంటి ప్రభువా కుటుంబాలను అయా మన ఏ సంఘమునకు వెళ్ళటువంటి కుటుంబాలను నూతన కుటుంబాలను అయా మీరు తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం అయా. స్తోత్రాలు. కృప చూపించండి, కనికరించండి, నీ వాత్సల్యం చేత మీరు దర్శించి నడిపించమని మరొకసారి నీ సేవకుని ద్వారా ఈ యొక్క మాసపు ముగింపులో నూతన మాసపు ప్రారంభంలో అయా మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయా నీ యొక్క కిరీటముల కొరకు మేము ప్రయాసపడ్డానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసమును మనకును ప్రపంచ నలుమూలలా చెదిరిన తన బిడ్డలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమాయన పరిశుద్ధ నామమున నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన దీన్ని మరకు. ఆమేన్. స్టాప్.